మళ్ళీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వేరే వేరే గుడ్ మార్నింగ్ చెప్పి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. హలో, వినిపిస్తుంది వినిపిస్తుంది. మీరు కంటిన్యూ అవ్వండి. అమ్మా అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి, నేనైతే మీరు చెప్పేది అందరికీ వినిపిస్తుంది. అమ్మ నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నా ఎస్టేజ్ ఫ్యామిలీకి అందరికీ నేనైతే హెల్త్ సప్లిమెంట్ వాడి మన ఎస్టేజీ హెల్త్ సప్లిమెంట్ వాడి నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నానమ్మా. నేను మా ఆయన గారు కూడా చాలా సూపర్గా ఉన్నాం. అన్నీ వేసుకుంటున్నాము. ఒంట్లో మనం ఎస్టేజ్ సప్లిమెంట్లు అన్నీ వాడుతున్నామమ్మా. నేను అన్నీ కొని అన్నీ వాడుతున్నాను. నాకు ఆరోగ్యం అయితే చాలా అంతే చాలా బాగుంది, సూపర్గా ఉంది. నేను అందుకే మీ ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఇది అదని కాదు, ప్రతిదీ నేను ఎస్టేజ్లు అన్నీ ఓడి వాటి కోసం అన్నీ ఒకటి ఒకటి తెలుసుకుంటున్నాను. వాడకొని కూడా మళ్ళీ కొత్తవి కూడా ఓడుకొని దేనికి దేనికి ఏది దేనికి పనికి వస్తుందని అన్నీ వివరంగా నేను ఓడి అన్నీ తెలుసుకుంటున్నానమ్మా. అన్ని రిజల్ట్స్ బాగానే అవుతున్నాయి, చాలా సూపర్గా ఉన్నాయి అన్నీ. నేను అయిలా అంతే. నా పేరు బీబీఎం అమ్మ. నేను మద్దిలపాలెం నుంచి మాట్లాడుతున్నాను. నా టాప్ అప్లైనర్ నా అప్లైనర్ ఒల్లి మేడం, నా టాప్ అప్లైనర్ లక్ష్మి మేడం, సుమా మేడం. మీ అందరికీ చాలా చాలా వయసులో చిన్న వాళ్ళన్నా చాలా ధన్యవాదాలమ్మా. మీ అందరికీనే నన్ను ఇంతవరకు తెచ్చినందుకు మీ సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. నేను ఎలాగ మీ ముందు మాట్లాడగలుగుతున్నాను మీ ధైర్యం చూసుకొని. నా ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే నన్ను పట్టించుకోకండి. పెద్దాను కదా మీలా మాట్లాడలేను నేను. అందుకే ముందుగానే నేను ఏమన్నా తప్పుని మాట్లాడితే నా మాటలు ఏమన్నా తరపడినా మీరు నాకు కొంచెం క్షమించి మీరు ఇలా కాదు అలాగ మాట్లాడండి అమ్మ అన్న నేను ఏటి అనుకోను. నాకు కొంచెం సపోర్ట్ చేసి చెప్పండి ఏదన్నాని. అంతే నేను నోటితోటే చెప్పాలమ్మా. నేను బుక్లు అది రాసుకోలేను కదా. అందుకే ముందుగానే మీకు అడుగుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటమ్మా, నాకైతే చాలా బాగుంది కదా. ఎస్ అమ్మా, చెప్పండి. నేను అయిలా అంతే నాకు మొక్కల కోసం అయితే బాగా తెలుసుకున్నాను. నాకు మీలాగే నాకు 3500 మంది ఫ్యామిలీ దొరికింది. నాకు గార్డెన్ ఫ్యామిలీ మీలాగే ఎస్టేజ్ ఫ్యామిలీ ఎలా దొరికిందో ఆ గార్డెన్ ఫ్యామిలీ కూడా అలాగే దొరికింది. మీరందరూ బీబీ అమ్మ అంటారు, అందులోని బీబీ గారు బీబీ మేడం అంటారు, బీబీ మేడం బీబీ గారు అంటారు. అందరూ నాకు బాగా పలకరించి మీరందరూ నాకు ఎలాగా సపోర్ట్ చేసి మీరందరూ ఎలాగా నన్ను మర్యాద ఇచ్చి ఎంత గౌరవిస్తున్నారో. నేను అందులోని తక్కువ టైంలోనే వాళ్ళకి పరిచయం అయినా నాకు ఎక్కువ పరిచయం పెంచుకొని వాళ్ళందరితోటి బాగా మాట్లాడి నాకు తక్కువ టైంలోనే నాకు 2 సార్లు వాళ్ళు పేజ్ ఇచ్చారు మేడం. ఈ 3500 మందిలో నేను బెస్ట్ గార్డెనర్ అనేసి నాకు అంతమందిలోనే నాకు పేజ్ ఇచ్చినారంతే. నాకు చాలా ఓకే, చాలా 3500, 3500 సారీ అయితే నేను తక్కువ చెప్పాను ఫ్రెండ్స్. 3500 మందిలో బెస్ట్ గార్డెన్ అవార్డు అమ్మకి లాస్ట్ వీక్ వచ్చింది. ఓకే అవునమ్మా. అమ్మా, చెప్పండి. మద్దిలపాలెం గార్డెనర్ అనేసి ఒక్కొక్క ఏరియాకి ఒకళ్ళు తీస్తారనమాట. అంటే మద్దిలపాలెం ఒకటి, గాజువాక, తర్వాత ఎన్నడి అన్ని ఏరియాల నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్కరు తీసి మన మద్దిలపాలెం ఏరియా నుంచి నన్ను తీశారు బెస్ట్ గార్డెనర్ అనేసి. నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అంతమందిలో నాకు స్టేజ్ మీద పిలిచి అంత పెద్దది అవసరం లేదు, అంతమందిలో గౌరవంగా నాకు ఒక పెన్ను ఇచ్చినా చాలా హ్యాపీ అమ్మ. ఎంతో హ్యాపీ పడిపోయిన బంగారం పథకం గెలుచుకున్నట్టు అయింది నాకు. ఆ వేళ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. వాళ్ళందరూ పలకరింపు మీరందరూ వచ్చి నాకు సపోర్ట్ చేసి వాళ్ళందరినీ నేను చూడగానే నన్ను ఏం చేస్తారో నాకే తెలియదు. అసలు నాకు చాలా ఎనర్జీ వచ్చిందమ్మా. వాళ్ళందరూ నువ్వు ఇక్కడ ఉండు, ఇక్కడ మాట్లాడాలని వాళ్ళందరూ నాకు ఇక్కడ ఈ స్టాల్ దగ్గర లేకపోతే మీరు దెబ్బలాడారు అటు ఇటు పరిగెట్టేదని అందుకే అలా అందుకేనమ్మా అంత గాబరాగా ఉండేది నాకు. అక్కడేమో నువ్వు లోపు నుండి బీబీ అనేసి అన్నారు. మన సుమ మేడం, ఒలి మేడం, అమ్మ నువ్వు ఇక్కడ ఉండకపోతే అలాగా అందరూ నువ్వు ఉంటేనే పలకరిస్తున్నారు, నువ్వు లేకపోతే ఎలాగనేసి వీళ్ళిద్దరు నాకు దెబ్బలాడేవారు. అవును మరి నేను అవునమ్మా, అటు సూపర్ సూపర్ అమ్మా.
మీరు అమ్మా మొక్కలకి మన అగ్రి ప్రొడక్ట్స్ ఏం వాడారు అనేది ఒకసారి చెప్పండి. మన అగ్రి చెప్తానమ్మా. ప్రొడక్ట్స్ మీ మొక్కలకి. చెప్తానమ్మా. నేను ఎగ్రీది ఆయిల్ అంటే అమ్మ గింజల్లాగా ఉంటది కదా, ఇది ఉమ్మికేనది. గ్రాన్యూల్స్. గ్రానుల్స్, అది గ్రానుల్స్ చూడానమ్మా. నేను పెద్ద ప్యాకెట్ కొన్నాను, 5 కేజీల ప్యాకెట్ ఒకటి కొన్నానమ్మా. తర్వాత చిన్న ఒకటి పెద్ద బాటిల్ ఉంటది కదా, రెడ్ గాని లిక్విడ్ లాగా ఉంటది కదా. అమ్మా హుమిక్ గ్రాన్యూల్స్ ఆ 82 అదే అయ్యి ప్రొఫెక్ట్. నాకు అట్ల పేర్లు తెల్లది, మీరే చెప్పండి. అమ్మా మీరు అది ఏదైతే సెక్షన్ కోసం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసి ఇది లాస్ట్ లో చెప్పండి దీని గురించి. ఏటమ్మా? మీరు ఏదైతే సెక్షన్ ఈ రోజు చెప్పాలనుకుంటున్నారో ప్రొడక్ట్ కోసం ఆ, అది చెప్పేయండమ్మా. ఇది నార్మల్ గా మీరు ఆ రోజు ప్యాకింగ్ ఎలా చేసి ఇచ్చారు, వాళ్ళకి ఏం చెప్పారు అనేది సింపుల్ గా చెప్పండి చాలు. ముందు ఇది గ్రాన్యూల్స్ చెప్పాలా? హుమిక్, గ్రాన్యూల్స్ హుమిక్ ఇవి రెండు ఎలా చేశారు అనేది చెప్పేసి మీరు ఈ ఆ. రోజు ఏ సెక్షన్ అయితే చెప్పాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేయండి. నేను ఆ గ్రానుల్స్ మిక్కు కొన్నానమ్మా. కొనిన తర్వాత వాళ్ళందరూ ఎకరాలకు వేస్తారు కదా రైతులందరూ. మేము గార్డెనర్మే, కొంచెం కొంచెం వేయాలి, కుండీలే కదా, అలా కుండీలే మన మొక్కలు బంధిస్తాం. అవి మనకి ఎక్కువ కాయలు పువ్వులు అన్నీ రావాలంటే మరి మనది ఎస్టీజ్ వాడాలి. ఉత్తి గెత్తం కంపోస్ట్ వేస్తే వచ్చేవి కదా. అవి నేను ఏం చేశానంటే నా ఐడియా తోటి మనది ఉమిక్ ఉంటది కదా, చిన్న బాటిల్ నేను మార్కెట్ నుంచి తెచ్చుకొని చిన్న లిక్విడ్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ కొన్నాను, శాంపుల్ బాటిల్ లాగా. కొని తర్వాత మన యూమిక్కి కూడా ఒక ప్యాకెట్ కట్టానమ్మా, చిన్న చిన్న ప్యాకెట్లు. మరి గ్రాన్యూల్స్ ఎక్కువ గ్రాన్యూల్స్ గ్రానల్స్ చిన్న చిన్న ప్యాకెట్లు కట్టాను. నేను అయిలా అంతా ఎలా పిరిగిద్దాం అనుకున్నానమ్మా, నిజం చెప్తున్నాను, మీతో చెప్తున్నాను. నేను పిరిగిద్దామనే పట్టుకొని వెళ్ళాను. ఆ విత్తనాలు కూడా నేను పిరిగి ఇస్తుంటే నాకు డబ్బులు ఇచ్చేవారు. లేదండి నేను డబ్బులు కాదు, విత్తనాలు మామూలు పిరిగి ఇస్తున్నాను అనేసి విత్తనాలు అయితే పిరిగి ఇచ్చాను. కానీ ఆ ఆయిల్ అంతే, బాటిల్ ఏమో 50 రూపాయలు, ఆ గ్రానల్స్ ఏమో 30 రూపాయలకి అమ్మాను ప్యాకెట్లు. నేను శాంపుల్గా కట్టాను వాళ్ళకి ఇద్దాం అనేసి. నాకు అలాంటి అవి ఇంకా ఎక్కువ కడితే బాగుండు అనేసి అనుకున్నాను. ఎక్కువ అవి అడిగేవారు అందరూనే. ఇప్పుడు మళ్ళీ నాకు ఆ ప్యాకెట్ అయిపోయింది, అవి కొనేసి మళ్ళీ నేను అలాగే కట్టి నాకు ఫోన్ నెంబర్లు అందరూ ఇచ్చారు కదా, వాళ్ళ కాడికి నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇద్దాం అనేసి అనుకుంటున్నానమ్మా. నేను ఇంకా కొనలేదు. ఇవాళ కానీ రేపు కానీ మొన్న బుధవారం వెళ్తాం కొందాం అనుకున్నాను. నాకు 2 ముగ్గురు ఫోన్ చేశారు, వెళ్తాను, వెళ్ళి అవి పట్టుకొని వెళ్ళి ఇచ్చి మొక్కలకి ఇది ఇలా వేయండి, ఇంత స్పూన్ వేయండి అని వాళ్ళకి దగ్గరుండి వేయించి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళకి మన ఎస్టేజ్ కోసం కూడా చెప్పి మన ఎస్టేజ్లో ఈ పలాని సామాన్లు అన్నీ నాకు అడుగుతున్నారు ఒకళ్ళనే. ఇది నువ్వు నాకు ఫోన్ నెంబరు ఇచ్చావు కదమ్మా, దీని మీద అన్నీ ఉన్నాయి, ఏటి అమ్ముతున్నారు, ఏటి చేస్తున్నారు అని అడుగుతున్నారా. నేను దగ్గరికి వెళ్ళి నేను వివరంగా వాళ్ళకి చెప్పి వచ్చిన వాళ్ళకి తీసుకొని వస్తాను, లేకపోతే రాబోయే వాళ్ళకి ఫోన్ నెంబర్లు తీసుకొని మీతో మాట్లాడిస్తాను. అంతేనమ్మా. మొక్కలు అయ్యిలా అంతే చాలా మన ఎస్టేజీ ఎగిరి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. కుండీల్లోని మనం కాయలు కాంచాలంటే మాటలతో పని కాదమ్మా, చాలా సూపర్గా కాస్తున్నాయి. నాకు 360 రోజులు కాయగూరలకు కొరవలేదు. ములంకాయలు కానీ, బీరకాయలు కానీ, వంకాయలు కానీ, తోటకూర, గోంగూర, పాలకూర, సుక్కూర సూపర్ అండిని. ఏ ఎన్నని నా అంతే గంపలు పండించలేదు కానీ నా ఇంటికి సరిపడగా సూపర్గా వస్తున్నాయి అమ్మ. మన ఎస్టేజ్ వేసిన తర్వాత ఇంకా బాగా వస్తున్నాయి. అంటే ముందు కొంచెం తక్కువ పండించిన మన ఎస్టేజ్ ఓడిన తర్వాత ఇంకా సూపర్గా వస్తున్నాయి. ఒకవేళ నేను ఏమన్నా మీ తప్పుగా ఏమన్నా చెప్తున్నానేమో అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎంఆర్ఎస్ గార్డెనర్ అని కొట్టండి. నేను కాయగూరలు ఎన్ని హార్వెస్ట్ చేస్తున్నానో, నేను ఎంత అద్భుతం పొందుతున్నానో, ఎంత అనుభూతి పొందుతున్నానో ఈ నా మొక్కల్లోని. అది నాకు కాకుండా అది మీకు కూడా తెలుస్తుందమ్మా. ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. నేను ఎన్ని కాయగూరలు తీస్తున్నానో అంత ఆనందం తెలుసు మొక్కలు పెంచుకుంటే. మీ అందరితోటి ఆదివారం బుధవారం వస్తే ఎంత హ్యాపీగా నేను ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తానో, రోజు నా మొక్కల్లోకి వెళ్ళి అంత ఎంజాయ్ చేస్తాను మా మొక్కలు చూడగానే అని. ఇప్పుడు మనకి ఎవరికన్నా అప్పచెప్పినా పిల్లలు ఎలా చూస్తాం అలా చూడలేరు. మన అంతలో మనం చేసుకుంటేనే మన పుట్టి పిల్లలకి ఏ పిల్ల ఎంత ఉంటుందో, ఏ పిల్ల ఎక్కువ తింటుందో, ఏ పిల్ల తక్కువ తింటుందో అని మన చేతితో వడ్డిస్తేనే వాళ్ళకి మనకు తెలుస్తుంది. అది ఎవరికన్నా ఇచ్చామనుకో అందరికి సమానంగా పెడితే వాళ్ళు తినలేరు కదా. అలాగే మొక్కలకి ఏ మొక్క ఏదేయాలి, ఏ మొక్క ఏదేయాలి మొక్కలు పెంచిన వాళ్ళకే తెలుస్తుంది.
అలాగే నేను అన్ని మొక్కలు పెంచి నాకు తెలిసినంత అందరికీ చెప్తున్నాను. అందరూ కూడా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉందమ్మా. అంటే నేను పెద్ద పండిపోయిన నన్ను కాదు, కానీ నాకంటే పండిపోయిన వాళ్ళు ఉన్నారు. నా నా దగ్గర అడిగి వాళ్ళకి చెప్తాను. ఓకేనమ్మా, వస్తాను. కొంచెం వాటర్ తాగేసి వస్తాను. వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోండి అమ్మా. మేడం గైడ్ చేయండి మేడం నెక్స్ట్ సెషన్ కి. ఓకే ఓకే మేడం. సారీ అమ్మా. అమ్మ, ఇప్పుడు నేను నేను చెప్పిపోయి సెక్షన్లోకి వెళ్ళిపోవాలా? వెళ్ళండి అమ్మా. నాకేమన్నా తప్పులు ఏమన్నా తరబడితే మీరు క్షమించండి. నేనైతే ఈవేళ చెప్పవలసింది హెయిర్ ఆయిల్ కోసం చెప్తున్నానండి. హెయిర్ ఆయిల్ నేను నేను ఎలాగా రిజల్ట్స్ పొందానో ఆ రిజల్ట్స్ కోసమే మీకు చెప్తాను. మనం ఏ స్టేజ్లో ఉండి హెయిర్ ఆయిల్ ఉండదు కదండి, అది నేను తీసుకొని అది నేను నా పద్ధతిలో ఎలగొడానో, నేను ఎలగొడితే ఏ రిజల్ట్స్ వచ్చిందో, ఏటేటి వేసి నేను ఓడుకున్నానో అవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు చాలా మంది జుట్టు ఊడిపోతుంది, ఏరిపాలు అయిపోతుంది, చుండ్రు ఉంటుంది, ఈర్లు పడుతున్నాయి, పేలు పడుతున్నాయి అని చాలా మంది అంటారండి. ఇప్పుడు అలాగా పేలు ఉండి చుండ్రు ఉండి జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి మన ఏ స్టేజ్లో ఎరాయిల్ చాలా మంచిదండి. సూపర్ పనిచేస్తుంది. మైక్రో తలనొప్పి ఉన్నా, అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే పార్సి నొప్పి అన్నారు, ఇప్పుడు మైక్రో తలనొప్పి అంటున్నారమ్మా దాన్ని. ఆ మైక్రో తలనొప్పి ఉన్నా తగ్గుతుంది. తర్వాత తలనొప్పి ఎక్కడ నొప్పి వచ్చినా తగ్గుతుంది, కొళ్ళు నొప్పి వచ్చినా తగ్గుతుంది. మొత్తం బుర్ర అంతా మసాజ్ చేసుకొని నైట్ని పడుకున్న బుర్ర అంతా. ఇప్పుడు కొంచెం మంది ఎక్కువ టెన్షన్ పడి వస్తారు బయట నుంచి, వాళ్ళు ఆయిల్ చేతులు వేసుకొని ఈ ఏళ్ళతో బాగా మసాజ్ చేసుకొని, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని మసాజ్ చేసుకొని చల్లరి శుభ్రంగా రిలాక్స్గా కొంచెం గోరువెచ్చని నీళ్ళు పెట్టుకొని స్నానం చేసేస్తే వాళ్ళు తెల్లవారికి మంచి పెసప్ అయిపోయి మంచి రిలాక్స్ అయిపోతారమ్మా. అంత బాగా పనిచేస్తుంది మన ఎస్టేజ్ ఆయిల్. ఇప్పుడు అలా కాకుండా కొంతమందికి కీళ్ళు ఉంటాయి, సొండ్రు ఉంటుంది. చూడు, జాకెట్ల మీద అది నీ ఇలా గోగితే రాలిపోయి పడిపోతుంది చుండ్రు, బుర్ర గోగితే. అంత ఎక్కువ అంత చూడడానికి కూడా కొంతమంది కాడ అసహ్యంగా ఉంటుంది. అలా గోగుతుంది పడిపోద్ది మీద, సెట్ల మీద. కానీ ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి కాదు, చుండ్రులాగా అయిపోయి పొలుసులాగా వస్తుందమ్మా. అది అది రాలిపోయేలాగా అయిపోద్ది మన స్టేజ్లో ఆయిల్ పడితే. అది ఇప్పుడు ఎలాగ వాడాలో ఏం చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు నేను ఆ ఎస్టేజ్ ఆయిల్ తీసుకొని దాంట్లో కొన్ని కొన్ని మన ఎస్టేజ్ సప్లిమెంట్లు కలుపుతానండి. కలిపి ఎలా కలపాలో మీకు చెప్తాను. ఆమ్లా ఒకటి, తర్వాత మన నేమ్ క్యాప్సులు ఒకటి, అలోవెరా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి, ఏరి నీళ్ళు ఒకటి, ఈ మూడు అన్ని కలిపి నాలుగు అన్ని కలిపి గిన్నెలో వేసి, తర్వాత మన ఎస్టేజ్ ఆయిల్ ఉంటుంది కదా 200 గ్రాముల ఆయిల్ కొత్త బాటిల్ అది ఎంత వంపేసి ఇదంతా ఈ క్లాప్స్లు అన్నీ అందులో శుభ్రంగా క్యాప్లు ఓపెన్ చేసి వేసి బాగా మిక్సీ చేసుకొని బాగా కలపాల. మొత్తం అన్నీ కలిసిపోయేలాగా బాగా కలిసిన తర్వాత అప్పుడు అది ఒక బాటిల్ వేసుకొని ఒక వారం రోజులు పక్కన పెట్టుకోవాలి. బాగా కలిపి పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం అది ఓపెన్ చేసి కొంచెం మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో అంతా తీసుకొని చిన్న కప్పులో వేసుకొని, లేకపోతే చిన్న అంటే కూరగట్లే కానీ ఎందులోన్నా దాంట్లోని కొంచెం నిలచ్చిగా యాడ్ చేసుకొని, ఎక్కువ కాదు, కొంచెం గోరెచ్చగా యాడ్ చేసుకొని అది బాగా ఏళ్ళతోడు కానీ లేదంటే పైనుంచి పాపిళ్ళ తీసుకొని మనకు అంటే కొంచెం టైం తీసుకొని, రాత్రిలో అయితే మరి ఎగుడికెళ్ళరు కదా, రాత్రిలో అయితే ఎక్కడికి కదా, పడుకునే ముందన్నా సరే మనకి సుంటున్నా పేలున్నా ఈర్లున్నా మరి మనం బయటకు వెళ్ళొస్తే చెమట పట్టి చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తుంది బుర్ర అంతాని. ఈ పేలు అయ్యి ఇండిలో అంతే ఎక్కువ బగురుతారమ్మ పిల్లలు కూడాని. వాళ్ళకే పేలు పట్టిన అవన్నీ పోతాయి. ఇవన్నీ బాగా మసాజ్ చేస్తే అప్పుడు పిల్లలకైతే మనం తల్లిమే బాగా వాళ్ళకి పాపిడి తీసి బాగా ఆ పాపిడిలో వత్తాల. ఈ దూత్తాడు కానీ లేకపోతే ఏళ్ళతోడు కానీ
బాగా తలంతా మసాజ్ చేసి తెల్లవారి వాళ్ళు స్కూల్కి వెళ్ళి ముందు కానీ లేదంటే మనం ఎక్కడైనా డ్యూటీలకి పనులకి వెళ్ళినప్పుడు కానీ అది తెల్లరి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మనం చాలా ఫ్రీగా ఉంటుందమ్మా. అలాగ వారానికి ఒక 3 సార్లు చేస్తే మన జుట్టు చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఒక్క ఎంటుకు కూడా ఊడదు, కుదుళ్ళు గట్టిగా పడతాయి, కొట్టుకుంటే జారిపోయినట్టు ఉంటుంది జుట్టు. అంతే నేను ఆ అనుభూతి పొందాను, నేను చేశాను కూడాని. అలాగా అందుకే మీకు చెప్తున్నాను, మీరు కూడా ఎవరికన్నా చెప్పొచ్చు, మీరు కూడా వాడచ్చు. అది ఎలాగ చేయాలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కూడా అలాగే ఓడి మీరు కూడా ఎవరికైనా చెప్పండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అది నేను ఎలాగ చేయాలో ఒకసారి నేను ఈడే చేసి పెట్టుకున్నాను. మన మేడం గారు ఒకసారి ఈడే ఎత్తారు, ఒకసారి చూడండి నేను ఎలా కలిపానో, నేను ఎలా చేసానో. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, వేస్తున్నా. నేను నైట్ వీడియో చేశారు లీడర్స్, ఎక్స్ప్లెయిన్ చేయడం మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఎస్టేస్. నేను మీ బీబీఎంనే, నేను సిల్వర్ డైరెక్టర్లో ఉన్నాను. నా అప్లైనర్ ఒలి మేడం, నా టాప్ అప్లైనర్ సుమ మేడం, లక్ష్మి మేడం. నేను మద్దిలపాలెం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈవేళ జూమ్ ఇస్తున్నానండి ఇయర్ ఆయిల్ కోసం. నేను మీకు చెప్దామని మీ ముందుకు వచ్చాను. నేను ఓడుతున్నానండి, నేను ఎలాగ ఓడుతున్నానో, నాకు ఎలాగ రిజల్ట్స్ వచ్చిందో అవన్నీ మీకు చెప్తాను. నేను ఓడి అన్నీ నాకు ఎలాగ రిజల్ట్స్ వచ్చినాయి అన్నీ మీకు చెప్తానండి. ఆ ఇయర్ ఆయిల్ మనం ఓడితే మనకి ఎంత లాభమో. ఇయర్ ఆయిల్ అండి ఇది, దీనిలోని ఆర్నిక టీ ట్రీ పదార్థాలు ఉన్నాయి. అది మనకి జుట్టు ఎదగడానికి చాలా సాయపడుతుందండి. బుర్రలే సుండ్రున్నా పోతుంది, మీ తలలో ఏ సమస్యలున్నా తగ్గిపోతాయండి ఇయర్ ఆయిల్ ఓడితే. ముందుకి జుట్టు పలచగా అయిపోవడం, జుట్టు ఊడిపోవడం, తెల్ల ఎంటుకలు రావడం, సుండ్రు పట్టడం అవన్నీ అవుతుందండి. ఇది ఓడినల్లా అవన్నీ ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయండి ఇయర్ ఆయిల్ ఓడితే. ఇది అంగా ఓడితే మన ఒంట్లో ఉండి ఏడికి దీన్ని వేడికి ఇంకా కొంచెం లూజు ఉండి జుట్టు అంతా రాలిపోనాక అవకాశం ఉంటుందండి. ఇది ఎంగా వాడకుండా మనం కొడుపులో వేసుకుంటే మన ఎస్టేజ్ క్యాప్సూల్ ఎంత బలమో మనం దీంట్లో కలిపి మనం జుట్టుకి రాసుకుంటే అంత బలం అండి. నేను ఏటేటి కలిపేసి దీంట్లోని నేను రాస్తాను, మీకు చూపెడతాను. ఈవేళ నాకు వచ్చిన రిజల్ట్స్ మీకు చెప్తానండి ఒకసారి. మన ఎస్టేజ్ సప్లిమెంటు మన కొడుపులకే కాదండి, మన తలకి కూడా రాసుకోవచ్చు హెయిర్ ఆయిల్లో కలిపి. అది ఎలాగ రాయాలో, ఎంత క్వాలిటీలో వేయాలో, ఎంత మోతాదులో వేయాలో, ఏటేటి వేయాలో అన్నీ మీకు ఒకటి వివరంగా చెప్తానండి. ఏటేటి వేయాలి, బాటిల్ ముందున్నాయి కదా, ఇవన్నీ ఎన్నెన్ని వేయాలో మీకు చూపెడతాను వేళ. చూడండి, ఇవన్నీ మనకు తెలుసు కదండి ఎస్టేజ్ సప్లిమెంట్. ఇవన్నీ మనం కొడుపులో వేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటున్నామో మనం ఓడుతున్నాం కదా. ఒక నెల 15 రోజులకే మనకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఇది కొడుపులేకే కాదండి, తలకే కూడా రాసుకోవచ్చు ఆయిల్లో కలుపుకొని. ఇది ఆమ్లాలో సి విటమిన్ ఉంటుందండి, మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సి విటమిన్ అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి మనకి. ఇది ఎప్పుడు మనం తిన్నా, ఒక్కొక్క మొక్క తిన్నా, ఒక్కొక్క కాయ తిన్నా మనకి చాలా ఇమ్యూనిటీ పవర్ వస్తుందండి. పిల్లలకే కాదు పెద్దలకే కాదు. ఇది ఆయిల్లో రాసుకొని, ఆయిల్లో క్యాప్సూల్ కలుపుకొని రాసుకున్న వల్ల మన జుట్టుకి బాగా మసాజ్ చేస్తే కుదుళ్ళు గట్టిపడి తెల్ల జుట్టు రాకుండా, బాగా జుట్టు గట్టిపడి లూజ్ అవ్వకుండా ఇది తోడ్పడుతుందండి. చాలా మంచిది, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది తెలుసు కదండి అలోవెరా. దీన్ని అలోవెరా అంటారా. ఇది మనం గ్యాస్ట్రిక్ ఉన్నా, తిన్నది అరగపోనా, ఏడు చేసినా వేసుకున్నాం అనుకో, వెంటనే ఒక 10 నిమిషాలకి మంచి రిలాక్స్ అయిపోయి కోరుబండం తాగితే మనకి ఎంత సెలవు చేస్తుందో అంత సెలవు చేస్తుందండి. అంత అద్భుతంగా పనిచేస్తుందండి అలోవెరా.
ఇది నేను వాడాను, నాకు మంచి రిజల్ట్స్ వచ్చింది. మేము అందరం వాడతామండి, మా ఇంట్లో అందరం వాడుతున్నాం, మాకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఈ అలోవెరా అంతే కలబంద అండి, అంటే మా భాషలో అంతే కలబంద అంటారు దీన్ని. ఇది జుట్టుకి గుజ్జు తెల్ల గుజ్జులాగా వస్తుందండి. ఈ గుజ్జు తీసి తలకు రాసుకున్న మంచి సలవ చెత్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు ఊడకుండా ఉంటుంది, చాలా మంచిదండి ఇది. ఇప్పుడు ఈ కలబంద అనేది క్యాప్సూల్ రూపంలో తయారు చేసి మనకి ఎస్టేజ్లో పంపించారండి. మనం ఓడుకుంటున్నాం, చాలా బాగా పనిచేస్తుందండి. జుట్టుకి కాదు, నుదురుకి కాదు, తలనొప్పికే కాదు, ప్రతి దానికి 66 రోగాలకి ఇది జబ్బులు నయం చేస్తుందండి ఈ క్యాప్సూల్. అలోవెరా క్యాప్సూల్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మనం ఏ చిన్నపిల్లల కాదు, పెద్దోళ్ళ కాదు, వాడచ్చు, చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇది తెలుసు కదండి మనకు అందరికైనా. ఇగో ఆకలిని కదా గుర్తుపెట్టండి. ఇది యాప్సిగుళ్ళు ఎన్నాలో మనకి కడుపులో పాములు అది ఉన్నా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, కఫం ఉన్నా చిన్నప్పుడు మా అమ్మలు యాప్సిగుళ్ళు నలిపేసి అందులో వామేసి బాగా కషాయం చేసి పట్టేవారు చిన్నప్పుడు మాకు. ఇప్పుడు అవి క్యాప్సూల్ రూపంలో వేసి మన స్టేజ్లో పంపించారు, అన్నీ న్యాచురలీ. ఇప్పుడు ఇది రాసినల్లా బొరకే క్యాప్సూల్ మన ఆయిల్లో కలిపి రాసినల్లా బొరకే సుండ్రు ఉండదో, పేలు ఉంటే చచ్చిపోతాయి, ఈళ్ళు పట్టవో, సుండ్రు ఉంటే రాలిపోద్ది, చాలా అద్భుతంగా పనిచేద్దండి. చెమట పట్టింది అనుకో, చెమట వల్ల దురద కూడా వస్తుందండి, చిన్న చిన్న దొద్దుడిలాగా వస్తుంది బుర్రలేని కొంతమందికి, ఆ చెమట పొక్కులకు కూడా పోతాయండి ఇది రాసిన వల్ల. చాలా మంచిది మనం ఇది రాసుకున్న వల్ల, యాప్ క్యాప్సూల్ రాసుకున్న వల్ల. నేమ్ క్యాప్సూల్, యాప్ క్యాప్సూల్ అంటారు, నేమ్ క్యాప్సూల్ అంటారు. ఇది మనం రోజుని యాప్సీగుళ్ళు కలుపుకొని మనం బుర్రకు రాసుకోలేం కదండి. ఈ నేమ్ క్యాప్సూల్ ఒకటో రెండో ఆయిల్ వేసుకొని, ఆయిల్ అంతా కొబ్బరి నూనె కాదు, మన ఎయిర్ ఆయిలే, ఇది మన స్టేజ్లో ఆయిల్కే మంచి బాగా పనిచేస్తుంది. అది కలిపి రాసుకున్నాం అనుకో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నేను వాడుతున్నాను. ఈ బాటిల్ తెలుసు కదండి మనకు అందరికీ. ఇది ఫ్లాక్సైల్ అంటారండి. ఈ ఫ్లాక్సైల్ అంటే హంసగింజలతో తయారు చేసింది ఈ క్యాప్సూల్. ఈ హంసగింజలు అంటే ఒంట్లో ఏమన్నా కొవ్వున్నా, చెడు కొలెస్ట్రాల్ ఏమున్నా, బ్లడ్ ఎక్కడన్నా గడ్డలు కట్టినా, మనకి గుండెకి ఏమన్నా గడ్డలున్నా, కొవ్వు గడ్డలు ఎక్కడున్నా, కడుపులేని ఒంట్లేని కరిగిపోద్దండి ఇది. అలాగే మనం జుట్టుకు కూడా ఈ ఆయిల్లో కలిపి ఒక 2-3 క్యాప్సూల్ వేసుకొని ఆయిల్లో కలిపి జుట్టుకి బాగా మసాజ్ చేసుకున్నాం అనుకో, కుదుళ్ళు బాగా గట్టిపడి ముదువుగా ఉంటుంది, పట్టుకుంటే జారిపోయినట్టుండి సిల్కీలాగా ఉంటుందండి. జుట్టు కూడా బాగా ఎదుగుతుంది. అంటే మొక్కలకే మనం గెత్తం ఎత్తే ఎంత బలంగా ఉంటుందో మనకి ఈ ఆయిల్ ఇది రాస్తే మన కుదుళ్ళు అంత గట్టిగా పడి పొడుగు జుట్టుండి నల్ల జుట్టు వస్తుంది, తెల్ల జుట్టు రాదు. తెల్ల జుట్టు రావడం ఆపుతుంది ఇది రాసిన వల్ల. ఈ క్యాప్సూల్ అందరికీ తెలుసు కదండి. ఏరు, స్కిన్, నేలు క్యాప్సూల్ అండి ఇవి. ఇప్పుడు ఇది కూడా మనం రాసుకుంటే దీని పేరే అది కదండి. ఈ క్యాప్సూల్ వేసుకోవడం వల్ల మనకి జుట్టు, మన స్కిన్ను, మన గోర్లు అన్నీ ఆరోగ్యంగా ఉంటాయండి. ఎందుకంటే ఇందులో మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. నేను ఇది కూడా వాడుతున్నాను, ఓకేనా. ఇది ఎయిర్ ఆయిల్ అండి, ఎస్సర్ ఎయిర్ ఆయిల్ అండి ఇది. దీంట్లోని అర్నిక, టీ ఆయిల్ పదార్థాలు ఉంటాయండి. రాసుకున్న వల్ల జుట్టు గట్టిగా పడి కుదుళ్ళు గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఎయిర్ ఆయిల్ని నేను చెప్పిన క్యాప్సూల్ అన్నీ ఎన్ని వేసి కలిపేసి వాడుతున్నాను నేను. ఇప్పుడు మీకు చూపెడతానండి ఒకటొకటిని ఎన్ని వేయాలో చూడండి మీరు. ఇప్పుడు ఈ ఆమ్లా 4 క్యాప్సూల్ అండి, ఇగో 4 ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు అలోవెరా 4 క్యాప్సూల్ అండి, ఇగో 4. నీము 4 క్యాప్సూల్ అండి, ఇగో. ఫ్లాక్సైల్ ఇంకో 4 క్యాప్సూల్ అండి, ఫ్లాక్సైల్ ఇంకో అవి కూడా వేస్తున్నాం. స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అండి, ఇగో ఈ 4. ఇప్పుడు ఇన్ని క్యాప్సూల్కి 200 ml ఎయిర్ ఆయిల్ వాడాలండి. ఇప్పుడు నేను ఇదంతా ఇవన్నీ ఇందులో ఈ బాటిల్ అంటే కొద్దనండి బాటిల్, దీంట్లో కలుపుతాను నేను. ತೆಪ್ಪೋಸಲೆ ನಾನು ಲಾಯ್ದು వచ్చేద్దాని
మెల్లిగా. ఇంకా అలోవెరా, ఇది ఆమ్లా అండి, ఉసిరి ఉసిరి. నీమ్ క్యాప్సుల్ అండి, ఇగో ఇక్కడ పెడుతున్నాను. ఇది పిన్నిస్తో గుచ్చాల. ఇది బ్లాక్ సాయిల్ అండి, అమస గింజలతో తయారు చేసేది. ఇది కూడా పిండేసుకుందాం ఇందులో. ఇదిగో. హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సుల్ అండి ఇది. ఇవి కూడా ఓపెన్ చేసి వేసుకుందాం. చూడండి, మొత్తం 5 రకాల క్యాప్సుల్ వేసాను, 4 4 4నే. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసిలాగా కలుపుకుందాం. చూడండి, ఇలాగ మొత్తం కలిపేసిన వల్ల ఎంత నీట్గా వచ్చిందో. ఇది ఒక 6 రోజులు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని అప్పుడు మనం నైట్ అంతా రాసుకొని తెల్లవారి తానం చేసేలా కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడు తలకే బాగా మసాజ్ చేసుకోవాలి, కుదుళ్ళకి బాగా ఎక్కిలాగా. మనకి ఎంత అవసరం అయితే అంతని గిన్నెలు తీసుకొని మనం మసాజ్ ఏళ్ళతోటి ఇలాగ మసాజ్ చేసుకోవాలి బొరకే. అలాగైతే మొదలకి కుదుళ్ళకి వెళ్ళి బాగా కుదుళ్ళు గట్టిపడతాయి, దృఢంగా ఉంటాయి, లూజ్ అవ్వకుండా ఉంటాయి, దూన ఊడిపోకుండా ఉంటాయి. అదొకటండి, మీరు దూరంగా పళ్ళు ఉంటాయి కదా, అలాంటి దానితో దూకాలి. తల ఊడిపోయిన వాళ్ళు మనం సిక్కులు పడిపోయింది కదా, మనం ఎలా పడితే అలా పీకెత్తి ఉండి జుత్తు కూడా ఊడిపోతుంది. చూశారు కదండి నేను ఎలా తయారు చేసానో, ఎన్ని రకాల క్యాప్సుల్ వేసానో చూశారు కదా. ఇగో నేను ఈ బాటిల్ని వేసి ఇలా కొడతానండి అంతే. ఇదైతే ఇలాగ వంచామనుకో, ఇగో ఇగో చూడండి, మనం ఇలాగ అనుకున్నాం అనుకో, మన కుదిరిలోకి వెళ్తుంది. ఇందులో వేసుకొని ఎల్లాడి బాటిల్ మీరు కొనుక్కున్న ఆన్లైన్లో దొరుకుతాయి బోల్డ్. మనకి ఎప్పటికప్పుడే అందులో వేసుకొని మనం తలకే రాసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం కొంచెం వేసుకొని మనం దాచుకున్నాం అనుకో, ఒక బాటిల్ ఒక నెల రోజులు వస్తుంది ఇంట్లో అందరికీ. అంచమని రాసుకోం కదా, 2 బాటిల్ వాడండి. ఒకటి తాను చేసి ముందు రాసుకోవడానికి, మామూలుగా రాసుకోవడానికి. రోజు రాసుకోవద్దు, ఇది వారానికి 3 సార్లు 2 సార్లు రాసుకోండి. మీరు తలకు తాను చేసి ముందు రాసుకోండి. ఇవన్నీ క్యాప్సుల్ అన్నీ కలిపి ఇవ్వగానే మామూలుగా రాసుకుంటుంది. అయితే ఇలాంటి బాటిల్ ఇంకొక ఏరాగా కొనుక్కొని మీరు ఎప్పుడు పడితే అప్పుడు రాసుకోవచ్చు. తలకు తాను చేసే ముందు ఇది రాసుకోవాలి. అది మన ఇష్టం, మన వాడుతున్నాం కదా ఎస్టేజ్ షాంపూ. మీకు మీ తలకి ఏది పడితే అది వాడండి, ఓకేనా ఫ్రెండ్స్. నా దగ్గర ఈ బాటిల్ ఉంది కాబట్టి నేను ఈ బాటిల్తో రాసుకుంటున్నాను. లేదు అంతే మీ దగ్గర ఈ బాటిల్ లేకపోతే దీంట్లన్నా ఇలాంటి బాటిల్ అన్నా ఖాళీ సీసా ఉంటుంది కదండి మన ఓడుకుంటుంది, అది కలిపేసి ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెతోటి ఏడు చేసుకొని గోరువెచ్చగా ఎక్కువ ఏడు చేయకూడదు, గోరువెచ్చగా నులెచ్చగా ఏడు చేసుకొని అది బాగా మసాజ్ చేసుకోవాలి. బొరకే ఈ కుదులు పట్టిలా ఇలాగ అనుకున్నాం అనుకో, రాత్రి అంతా మసాజ్ చేసుకొని
తెల్లవారు తానం చేసి మీ పనులకి మీరు వెళ్ళిపోవడమే. మనము జుత్తు ఇలాగ పైన తట్టు పాపడి తీసుకొని దూది ఉంటుంది కదండి, ఆ గిన్నెలు వేసుకొని దూది ముంచి గోరువెచ్చని గేడి చేసుకొని దూది ముంచి అలాగా పాపట్లు అలా ఒత్తుకోవాలి. ఏ పాపడికి ఆ పాపడి తీసుకొని అలాగైతే నుదుడికి బాగా ఇంకి కుదులు గట్టిపడతాయి. మీరు అలా చేయండి. మనకి జుత్తు ఒత్తుగా ఉండాలా, మృదువుగా ఉండాలా, సున్నితంగా ఉండాలా, గ్లామర్గా ఉండాలంతే మనం అవన్నీ కొంచెం పాటించాలి. బట్టబరి ఉన్నోళ్ళు కూడా ఇలాగ రాసుకుంటే తల వస్తుందండి, నేను అన్నాను. అది అందుకే మీకు చెప్తున్నాను. బట్టబరి ఉన్నోళ్ళకి కూడా ఇలాగ రాసుకుంటే ఆ కుదుళ్ళంచి బోళ్ళ తోసుకొస్తుందంట. బట్టబరి ఉన్నోళ్ళు కూడా రాసుకోవచ్చు. తెల్ల జుత్తు చిన్నపిల్లల కన్నా తెల్లబడిపోతుంది కదా, ఆ కలర్ మారిపోద్ది ఇది రాసుకున్న తర్వాత. నల్లగా కెమంగితే ఒకసారి రావద్దు, కానీ ఇలా కెమంగా రాసినామనుకో నల్ల జుత్తు వస్తుంది మనం రాసుకుంటే. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది కదండి. నేను ఎప్పుడు ఇలాగే రాసుకుంటాను, అందుకే ఆ విధానమే మీకు చెప్పాను. మీకు కూడా యూజ్ అయితే ఇలాగ రాసుకొని మంచి వేరు పొందండి. తలనొప్పి తగ్గించుకోండి, తలవాడడం తగ్గించుకోండి. బాగా తలలో చుండ్రు పేలు లేకుండా ఈర్లు లేకుండా పోగొట్టుకోండి. ఓడి విధానం మీకు చెప్పానండి. మీరు కూడా కొత్తగా ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యి ఇలాంటి ఎస్టేజ్ సప్లిమెంట్లు వాడండి. ఆరోగ్యంగా ఉండండి, ఆదాయం పొందండి. చాలా చాలా మంచి సప్లిమెంట్లు ఉన్నాయండి ఆరోగ్యానికే కదండి, అన్నిటికి కొన్ని. హోమ్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అన్నీ ఉన్నాయండి మన ఎస్టేజ్లో. మీరు కొత్తగా ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అయ్యి హ్యాపీగా ఓడుకోవచ్చు, ఆరోగ్యం పొందొచ్చు. ఎక్కువ హెల్త్ కోసం ఉన్నాయండి. మనం కోట్లు ఇచ్చినా హెల్త్ రాదు, హాస్పిటల్కి అలా పోతే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. మనం ఇందులో ఈ ఓడినామనుకో మంచి ఎనర్జీగా ఉంటాం, మనకు బూస్టింగ్ ఇచ్చినట్టే. నా ఏజ్ వాళ్ళకన్నా ఇంకా మంచిదండి, ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఏ జబ్బులు లేకపోయినా రాకుండా జాగ్రత్త పడాలి. ముందు మాకేమి రాలేదు, మాకేమి లేదు, మేము వాడడం అనేసి అనుకోవద్దు. ఏమో ఎప్పుడే వస్తాయో తెలియదు కదా, మనం అందుకే మన బాడీకి ఇమ్యూనిటీ అందించుకోవాలి. ఈ సప్లిమెంట్ల వల్ల అంతే మనకి ఏమైనా సమస్య ఉంటే అది తగ్గిస్తుంది. మనకి ఒంటికి కొత్తగా ఏ రోగాలు రాకుండా కాపాడుతాయి ఈ సప్లిమెంట్లు. ఇవన్నీ హెల్త్ కేర్ అండి, ఆరోగ్యంగా అయినది. పురాతకాలం ఎలుగుబడి తీసినవి. ఇప్పుడు మన తాత ముత్తాతలు ఆకుకూరలు అల్లములు అన్నీ చేసి మనం తయారు చేసుకొని అప్పుడు తిన్నారు కదా, అవి క్యాప్సూల్ రూపంలో వాళ్ళు కనిపెట్టి మన క్యాప్సూల్ రూపంలో ఇచ్చారు. ఆ గౌతమ్ బాలి గారికి 2 చేతులు ఎట్టి దండం పెట్టాలా. గౌతమ్ బాలి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ క్యాప్సూల్, ఈ సప్లిమెంట్ అందరికీ జనాలకు అందించినందుకు వేరే థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. వేరే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినవి పాటించి మంచి జుత్తు పెంచుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎన్నో తప్పులు ఉంటే నన్ను క్షమించండి. మీరు చదువుకున్నారనుకో చదువుకొని అన్నీ రాసుకుంటారో నేను గుర్తుపెట్టుకొని నాకు ఏ అయితే గుర్తున్నాయో అవి మైండ్లో పెట్టుకొని మీకు చెప్తున్నాను. మీకు ఈ నచ్చితే నేను చెప్పే విధానం మీకు నచ్చిందనుకో మీరు పాటించండి. నేనన్నా చిన్న తప్పులు ఏమన్నా మాట్లాడితే తరబడినా నన్ను కొంచెం క్షమించండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. బాయ్. ఎలా వచ్చింది అందానికి వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే అండి, మరి అమ్మ సెషన్ నేను ఇన్ని జూములు చేశాను కానీ ఇలాంటి జూమ్ ఎప్పుడు చేయలేదు లీడర్స్. అసలు నాకే కొత్తగా ఉంది. వీడియో ద్వారా అద్భుతమైన ప్రెజెంటేషన్ నిన్న నైట్ 11:30 వరకు చేశారు. ఆ బీబీఎం ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకొని లాస్ట్ మీ మాటగా చెప్పేసేయండి అందరికి. మరి టెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. మ్యూట్ ఆన్ చేసుకోండి. చేసానమ్మా. చెప్పండి, ఎలా ఉంది మీ సెషన్?
ఏమో నేను బాగుందని అనుకుంటున్నాను, మీకు అందరికి యూజ్ అవుద్దని వెరీ గుడ్, అనుకుంటున్నాను. నాకైతే బాగా యూజ్ అయింది, నేను ఓడాను, అందుకే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సూపర్ అమ్మా, అమ్మా ఎక్సలెంట్. అసలు మీది మనం అన్ని కలిపి వాడుకుంటా ప్రతిరోజు ఓడిదైతే మనం ప్రతిరోజు ఓడి ఆయిల్లేని ప్యాక్స్ ఆయిల్ ఒక్కటన్నా పిండుకొని చేతిలేని ఆయిల్లేని చేతిలో చిన్న క్యాప్సూల్ కన్నం పెట్టి పిండుకొని రోజు వేసుకుంటే ప్యాక్స్ ఆయిల్ అంగా ఉమ్, ప్రతిరోజు ఉమ్, వాడితే చాలా మంచిదండి, మంచి రిజల్ట్స్ వస్తుంది, మంచి సూపర్ అమ్మా, అద్భుతమైన జుట్టు పొందుతామమ్మా. సూపర్ అమ్మా, ఎక్సలెంట్. ఇంక మీ సెషన్ కి అయితే మాటలు లేవు. ఒక్కసారి మీ అప్లైనర్ మాటల్లో విందాం. ఉన్నారో ఏమైపోయారో మేడం, శుభా మేడం. మామూలు డెవలప్మెంట్ కాదు మేడం మీ లైఫ్ లైన్స్. ఉన్నారు మేడం, అమెరికాలో కూడా ఉన్నారు. ఇంత డెవలప్మెంట్ ఉంటుంది. ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అసలు నైట్ 11:30, 12 కి ఆ వీడియో చూశాను నేను. చూసి నాకు ఓకే అని తర్వాత నన్ను పడుకోమని చెప్పారు. చెప్పండి మేడం, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా నాకైతే చాలా సూపర్ మేడం, 100కి 100 నచ్చింది. నేను ఏదైతే మా అమ్మ మేడం కలిపారో అండి, అది నేను క్లినిక్ లో రెడీ చేసి బాటిల్స్ చేంజ్ చేసి పూర్ణ మార్కెట్ లో చిన్న చిన్న బాటిల్స్ కొని బాటిల్స్ లో వేసి ఆయిల్ నేను ఎక్స్ట్రా అమౌంట్ కి సేల్ చేసేదాన్ని. అంటే 150 రూపీస్ కి ఒక బాటిల్ హెయిర్ ఆయిల్ 15 days ఉంచిన తర్వాత అలా సేల్ చేయడం వల్ల ఏమైందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు అమ్మ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అవుతుందండి. ఇప్పుడు నేను ప్రెసెంట్ యూట్యూబ్ లో ఒక 3 days నుంచి ఒక వీడియో సెండ్ చేస్తున్నాను. ఒక అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నాను. సేమ్ అండి. ఆ అమ్మాయికి రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా వచ్చింది లీడర్స్. ఎందుకంటే విపరీతమైన ఇచ్చింగ్ అనమాట. అమ్మాయి జాబ్ చేస్తారు. అసలు ఎంత చాలా ప్రాబ్లం ఫేస్ చేసి వచ్చారు మన దగ్గర. ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇంటికి సేమ్ న్యూట్రిషన్ ఇచ్చామో మనము, ఇప్పుడు వీక్లీ ట్వైస్ చేసుకుంటున్నాను. నేను నైట్ మాట్లాడాను, చాలా వరకు ఇచ్చింగ్ అనేది కంట్రోల్ అయ్యింది. అమ్మ చెప్పిన ట్రీట్మెంటే సేమ్ ట్రీట్మెంట్ అండి. నాకైతే చాలా అద్భుతంగా నచ్చింది. మీ మాటల్లో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి లీడర్స్. సుమా మేడం, ఓవర్ టు యూ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్. మా బీబీ అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా అడిగినందుకు వెంటనే సెక్షన్ నేను ఇస్తాను అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఎప్పుడైనా కూడా మీరు ఏదన్నా కూడా చేస్తానమ్మా అనే చెప్తారు, నేను చేయలేనమ్మా అనే మాట ఏ రోజు రాదు. దేనికోసం చెప్పాలమ్మా ఒకటి చెప్పండి అని ఒక క్లారిటీ అడుగుతారు అంతే. ఏదైనా ఒక ప్రోడక్ట్ అని 2-3 చెప్తే అందులో అమ్మ ఇదైతే నేను బాగా చెప్తానని వెంటనే తీసుకోవడానికి అయితే రెడీ ఉంటారండి. ఏదైనా అనగానే అమ్మ నేనైతే చేస్తాను, చెయ్యను అన్న మాట అయితే ఏ రోజు రాదండి. అది ఏ పనైనా అవనివ్వండి, చెయ్యను అన్న మాట అయితే రాదు. చేస్తానమ్మా, చెప్తానమ్మా అంటారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి ఈ రోజు. నాకైతే గనక ₹1,00,000 చెక్ తీసుకున్నంత హ్యాపీగా అనిపించింది. మా అమ్మ వీడియో చేస్తూ ప్రతిదీ కూడా చెప్పారు. నిజంగా ఎక్సలెంట్ అండి. ఇదైతే గనక నేను గత 1.5 year నుంచి వాడుతున్నానండి. ఇలా క్యాప్సూల్స్ ఫార్మ్ చేసి మిక్స్ చేసి అన్ని కూడా. ఎందుకు అంటే అమ్మ ఏదైతే చెప్పారో పేలు, ఈర్లు, డాండ్రఫ్ ఈ 3 రకాల ప్రాబ్లమ్స్ నేను మా అమ్మాయి హెయిర్ లో నేను చూసానండి. తను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. అంతవరకు ఒక పెయిన్ అనేది తెలియదు పాపకి. చాలా లాంగ్ హెయిర్, చాలా థిక్ హెయిర్ ఉండేది. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత పాపకి ఏంటంటే డాండ్రఫ్, దాంతో పాటు ఇప్పుడు నార్మల్ గా ఈ పేర్లు అనేటప్పటికే బ్యాక్టీరియా కదండి, దాని వల్ల ఫంగస్ వల్ల డాండ్రఫ్ అంతా వచ్చి హెయిర్ స్కాల్ప్ మొత్తం అంతా డ్రై అయిపోయిందండి, పొడిబారిపోయింది అనమాట. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను మేడం అడిగితే కనుక మేడం చెప్పారు, సజెస్ట్ చేశారు. మీరు ఎప్పుడు ఏ ఆయిల్ వాడతారు మేడం అని అడిగారు. నేను ఏదైతే చెప్పానో మన బయట డాబ్రా ఆల్మండ్ ఆయిల్ అయితే వాడేదాన్ని పాపకి. ఎప్పుడైతే మన ఆయిల్ కి చేంజ్ చేశానో ఫస్ట్ స్టార్టింగ్ ఆల్రెడీ పాప స్కాల్ప్ డ్రై అయిపోయి ఉంది కదండి, దాని వల్ల అయితే హెయిర్ లాస్ అయితే అయ్యాను. నేను ఇది కూడా చెప్పాను మేడం, చెప్తే మేడం ఇలా ఈ సప్లిమెంట్స్ అన్ని కూడా ఇన్నర్ గా ఇస్తూ కూడా బాటిల్లో మిక్స్ చేయండి అని చెప్పారు. అదే సెక్షన్ ఈ రోజు అమ్మ చెప్పడం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా పాపకైతే వైట్ హెయిర్ అనేది స్టార్టింగ్ లో ఉండేది, ఆ హెయిర్ కూడా ఇప్పుడు బ్లాక్నెస్ వచ్చేసిందండి మొత్తం అంతా. ఇంత స్టార్టింగ్ లో అయితే గ్రే లో ఉండేది, ఇప్పుడైతే బ్లాక్ అయిపోయింది, నేచురల్ హెయిర్ లో అయిపోయింది. సిల్కీనెస్ కూడా ఉందండి, చాలా బాగుంది. చాలా మంచి ప్రొడక్ట్స్ మనం అన్ని కూడా. ఏదైనా కూడా యూజ్ చేసాము అంటే ఒక్క రోజులోని 2 రోజుల్లోని రిజల్ట్ రాదు కదండి. ఏదైనా ఓపిక పట్టండి. మినిమం ఏదైనా 1 month 45 days అనేది కంపల్సరీ యూజ్ చేయండి. చేసిన తర్వాత రిజల్ట్ పొందుతారు కంపల్సరీ కూడా. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా, వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా మంచి మంచి సెక్షన్ ఇంకా ముందు ముందు ఇస్తూ మీరు ఇంకా మంచి మంచి చెక్కులు తీసుకుంటూ ఏదైతే మీరు ఫ్లైట్ జర్నీ చేయాలనుకుంటున్నారో
ఆ జర్నీ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. విష్ యూ వెల్త్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ వన్ అండి, మీరే మ్యూట్ ఆన్ చేసుకోవచ్చు ఒక్కొక్కరుగా ఫాస్ట్ గా. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్. మ్యూట్ ఆన్ చేసుకోండి అమ్మా మీరు. అమ్మా Leaders బీబీ అమ్మా అందరికీ మ్యూట్ ఆన్ చేసుకోండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓకే అమ్మా. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సూపర్ అమ్మా, మీరు నిజంగా ఎక్సలెంట్ అసలు. చాలా వెరీ గుడ్ మార్నింగ్ సక్సెస్ అమ్మా విజయ మేడం. సక్సెస్ ఎవరి సొత్తు కాదు అని చెప్పి మరొకసారి నిజంగా ప్రూవ్ చేశారు మీరు. నాకే అంతా తెలుసు అని చాలా మందిలో ఉంటది ఆ అపోహ అన్నది. కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అని ఈ ఈ సెషన్ ఏదైతే చూస్తామో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారమ్మా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 3,500 మందిలో ఫస్ట్ ప్రైజ్ రావడం అన్నది చిన్న విషయం అయితే కాదు. చాలా చాలా గ్రేట్ థింగ్ అది చెప్పుకోవటానికి మాత్రం. సూపర్ అమ్మా. ఇదే మోటోతో ముందుకు వెళ్ళిపోయి మంచి చెక్స్ తీసుకొని మీరు ఏదైతే ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటున్నారో నెక్స్ట్ ట్రిప్ కి మనందరం కలిసి వెళ్దాం. ఓకేనా? ఆల్ ది ఓకేనమ్మా. బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు. ప్రతి థ్యాంక్ యూ ఒక్కరికి తల్లి. రోల్ మోడల్ గా నిలిచిపోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. బీబీ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సూపర్ అమ్మా. సూపర్ సిస్టర్. చాలా వెరీ చాలా గుడ్ బాగుంది మార్నింగ్. సిస్టర్. చాలా బాగుందండి. ఈ రోజు అయితే జూమ్ అయితే చాలా బాగుంది. ఎయిర్ కోసం అయితే లక్ష్మి మేడం ఎప్పుడు చెప్తారు కానీ ఈ రోజు అయితే లైవ్ లో అన్ని కూడా వీడియో చేసేయడం లేదండి. ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తా. లైవ్ లో చెప్పినట్టుగా ఉంది చక్కగా. చాలా బాగుంది మేడం. ఈ రోజు జూమ్ అయితే చాలా చాలా బాగుంది మేడం చెప్పినట్టుగా. ఎక్సలెంట్ గా. ఇంకా మీకే మేము ఫాలో అవుతాం మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సిస్టర్. గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ అండి, రాజేశ్వరి మేడం. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్ సాయి సుధ. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బీబీ అమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా సాయిసదమ్మా. అమ్మ చాలా బాగా చెప్పారమ్మా. నిజంగాను నేను హెయిర్ ఆయిల్ అందరికీ ఇస్తున్నాను, అంటే హెయిర్ ఫాల్ అవుతుంది. కానీ ఈ రోజున ఇది చెప్పారు కదా, క్యాప్సూల్స్ రూపంలో కలిపి ఇస్తే బాగుంటుంది అనేసి, ఇది కూడా నేను అలాగే చేసి ఇస్తానమ్మా. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా అమ్మ చిన్న మాట, మీరు ఇవ్వడం కాదు, ముందు మీరు ఆడండి. మీకు ఏ రిజల్ట్స్ వచ్చిందో అప్పుడు అందరికి ఇవ్వండి. మీరు ఓడిన తర్వాత మీకు రిజల్ట్స్ వచ్చిందనుకో అప్పుడు అందరికి ఇవ్వండి. ఇలా చేసుకోండి అని చెప్పండి. తప్పకుండానమ్మా. లేదంటే అది ముందు మనం ముందు నేను వాడాలి. వాడతానమ్మా. ముందు నేను వాడతానమ్మా, మా ఇంట్లో వాడతాను, ఆ తర్వాత అందరికి ఇస్తానమ్మా. గుడ్ మార్నింగ్ తప్పకుండా. అమ్మా. గుడ్ మార్నింగ్ గుడ్ అమ్మా. మార్నింగ్ అమ్మా. ఎక్సలెంట్ అమ్మా. సూపర్ morning. సాయి సుధ మేడం. కరెక్ట్ థ్యాంక్ గా యూ క్యాచ్ వెరీ మచ్ చేసి అండి. చెప్పారు. అందరికీ చెప్పాలి అనుకున్నాను, కానీ మీరు నా మనసులో మాట చెప్పారు. ముందు నేను వాడాలి, వాడిన తర్వాతే చెప్పాలి అనేది మాత్రం బాగా Okay, అమ్మా. ఎక్సలెంట్. నేను చాలా మందికి ఇచ్చాను, కానీ అందరూ కూడా ఎయిర్ ఊడిపోతుంది అని నన్ను తీసుకోవడం లేదు. ఈ రోజు మీరు చెప్పిన ప్రకారంగా నేను రెడీ చేసుకుని నేను వాడిన తర్వాత అప్పుడు నలుగురికి ఇస్తాను. చాలా ఎక్సలెంట్ అమ్మా. అమ్మా. మీరు ఈ వయసులో ఎంత చక్కగా చెప్పినందుకు మిమ్మల్ని చూసి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే చదువుండి జాబ్ చేసుకుని కూడా ఎప్పుడు కనీసం ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వలేను నేను. మరి అమ్మ ఆ చిన్న feedback మాట, మీరు జుట్టు ఊడిపోతుంది అని అంటున్నారు కదా, అవును మేడం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క క్యాప్సుల్ కొంచెం చిన్నదే ఒక స్పూన్ దాంట్లో ఒక్కొక్క క్యాప్సుల్ వేసి వాళ్ళ ఎదురుగుంటానే డిమో చేయండి. డిమో ఓకే చేసి మేడం. ఇలా చేయండి, ఇలా వాడండి అని చెప్పండి. మనం రోజు ఇచ్చేసిన ఆయిల్ లేని ఒక ప్యాక్సల్ వేసుకొని రోజు వాడమని చెప్పండి. ఇది ఓకే మట్టుకి మేడం. వారానికి అన్ని కలిపి వారానికి 3 సార్లు పడి రాత్రి నైట్ అంతా బాగా మసాజ్ పెట్టుకొని తెల్లవారు స్నానం చేయాల. ఓకే మేడం. ఎప్పుడు ప్రతిరోజు ఇచ్చేసి ప్యాక్సల్ వేసుకుంటే అస్సలు జుట్టు ఊడదు, ఒక గంటకు కూడా రాలదు. ఓకే మేడం. అంటే మేడం నేను థైరాయిడ్ ఉన్న దాని మీద డైలీ వాడితే ప్రాబ్లం వస్తుందని చెప్పి వద్దన్నారు మేడం. అందుకోసం నేను 2 డబ్బాలు వాడాక ఇంకా ఆపేసాను. అమ్మ ప్యాక్సైల్ మన థైరాయిడ్ కూడా తగ్గుతుంది కదా ప్యాక్సైల్ వాడితే.
వాడాను ఆమ్లా మేడం, తగ్గుతుంది, కానీ అలాగే ఉంది. ఇంకా అలోవెరా తగ్గుతుంది. మన ఒకసారి జుట్టు బీపీ కడుపులోకి వెళ్తే ఎంతగా మనకి హెల్దీగా ఉంటుందో మన జుట్టు కూడా అంత హెల్దీగా ఉంటుంది. జుట్టు ఊడిపోద్ది థైరాయిడ్ ఉంటే. అవును మేడం, ఇది అవును. ఇది వాడినల్లా జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి. మనకి ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమందికి సిగులు చూడండి, మొదలంతా బాగుంటది, సిగుల్ని 2 బదలైపోయినట్టు ఉంటాయి. ఓకే అది మేడం. కూడా ఉండదు మన ఆయిల్ వాడినల్లా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అయితే నేను ఈ రోజు నుండి కంపల్సరీగా ఫ్లాక్స్ ఆయిల్ కూడా డైలీ వాడతాను. ఓకే అమ్మా, ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నానమ్మా. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు, నిజంగా గ్రేట్. పైగా మీరు 3,500 జనాభాలోనూ మీరు ఫస్ట్ వచ్చారంత ఇంకా ఎక్సలెంట్ అమ్మా. మీ కమిట్మెంట్ కి నిజంగా హ్యాట్స్ అప్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. విషయాలు అమ్మా. గుడ్ మార్నింగ్ సూపర్ బీబీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. సుమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. బీబీ అమ్మ ఫస్ట్ కంగ్రాచులేషన్, మీరు ఫస్ట్ ప్రైజ్ అందుకున్నందుకు గార్డెనింగ్ లోనే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఈ రోజు సెక్షన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. ఒక్కొక్క దీని గురించి, ఆమ్లా గురించి చెప్పి, అది దేనికి పనికి వస్తుందో చెప్పి, అలోవేరా దేనికి పనికి వస్తుందో చెప్పి, ఫ్లాక్స్ దేనికి పనికి వస్తుందో చెప్పి, మొత్తం అంతా చెప్పి ఆయిల్ లో మిక్స్ చేసి ఎలా రాసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పారు. చాలా బాగుంది, అందరికీ యూజ్ అయిన సెక్షన్ ఈ రోజు మాత్రం. అది కూడా చెప్పడం కూడా చాలా బాగుంది, ఎక్కడ ఏం తప్పులు లేవు, తడబాటు లేదు, అందరికి అర్థమయ్యేటట్లు చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది సెక్షన్ ఈ రోజు మాత్రం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బీబీ మేడం గారి మాటలు నేను ఫోన్ లో విన్నాను, కానీ డైరెక్ట్ గా చూడడం ఇదే ఫస్ట్ సార్ మేడం. నేను ఆయిల్ బాటిల్ వాడుతున్నా, కానీ హెయిర్ ఊడద్ది, గ్రోత్ అవుద్ది, హెయిర్ ఊడదు గ్రోత్ అవుద్ది అని అంటున్నారు, కానీ హెయిర్ ఊడుతుంది, గ్రోత్ అవ్వట్లేదు ఏంటా అనుకున్నాను. నేను ఈ రోజు బీబీ మేడం చెప్పినట్టు కంపల్సరీ నేను చేస్తాను మేడం. చేసి మా ఇంట్లో వాడాకే బయట ఇస్తాను మేడం. అసలు అమ్మ సూపర్. చెప్పిన మాట చాలా బాగా నచ్చినాయి మేడం నాకైతే. అంటే నాకు చదువులేదు కాబట్టి మేడం మాటలు బేగా క్యాచ్ చేయగలిగాను నేను. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ముందు ఏదన్నా మనం తింటేనే కదమ్మా దాని టేస్ట్ తెలుస్తుంది. ముందు మనం వాడాలా, మనం వాడితేనే ఎదరాలకు చెప్పగలం గట్టిగా. వాడాను మేడం, వాడానమ్మా. మొత్తం అదే. హెయిర్ ఆయిల్ 3 బాటిల్ 4 బాటిల్ మామూలుగా వాడాను. ఇలా క్యాప్సూల్ కలిపి నేను వాడలేదు. ఈ వాడ ఖచ్చితంగా కొత్త బాటిల్ ఒకటి తెచ్చుకున్నాను, అందులో కలిపి వారం రోజులు పక్కన పెట్టి అప్పుడు మా ఇంట్లో యూజ్ చేసాక బయట ఇస్తాను మేడం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. సూపర్ మేడం, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సుమా మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. బీబీ అమ్మ చాలా అసలు అద్భుతంగా ఉంది ఈ రోజు టెస్ట్ మనీ మీ జూమ్ సెషన్ అయితే మాత్రం. ఎందుకనంటే చాలా బాగుందమ్మా. ఎందుకనంటే అసలు మీరు విత్ డెమోస్ తో పాటు మీరు చూపించారు. అసలు హెయిర్ ఆయిల్ అన్నది కామన్ గా అందరూ వాడుతున్నాం కదా అనుకున్నాము. నేను కూడా ఇంట్లో నార్మల్ గా వాడాను. చాలా మందికి సజెస్ట్ చేస్తే వాళ్ళు చెప్పే కంప్లైంట్ మెయిన్ హెయిర్ లాస్ అయిపోతుందండి, మీరు హెయిర్ కోసం అని ఇచ్చారు. మాకు ఇప్పుడు కామన్ గా బయట పొల్యూషన్ వలన అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే హెయిర్ లాస్ ఎక్కువ ఉంది, మిగిలిన హెల్త్ కంప్లైంట్స్ తో పాటు హెయిర్ లాస్ ఎక్కువ ఉంది. అందుకనేసి పాపం వాళ్ళు ఏదో అడుగుతా ఉంటే నేను ఇది వాడుతున్నాను కదా అని నేను సజెస్ట్ చేస్తే కంప్లైంట్ నాకు ఫస్ట్ వచ్చినవి ఇవే వచ్చాయి అనమాట. కానీ ఈ రోజు మీరు మంచి సెషన్ ఇచ్చారమ్మా. ఎన్ని రకాల సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నాయో వాటిని యూస్ చేస్తూ వాటిని ఎలాగా వాటి హెల్త్ బెనిఫిట్స్ చెప్తూ ఇంటర్నల్ గా తీసుకోవాలి, ఎక్స్టర్నల్ గా మనం అప్లై చేయాలని మీరు చాలా మంచి సబ్జెక్ట్ అయితే ఈ రోజు తీసుకున్నారు. నేను ఈ రోజు నుంచి నేను ఆయిల్ బాటిల్ ఉంది కదా, ఈ సప్లిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ముందు నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ముందు ట్రై చేసి అప్పుడు నేను బయటికి రిజల్ట్ చెప్తానమ్మా వాళ్ళందరికీ. అలాగే అగ్రి పరంగా మీరు ఈ 3,500 మెంబర్స్ లోని మీరు విన్ అయ్యి అసలు ఈ అచీవ్మెంట్ తీసుకోవడం అన్నది చిన్న విషయం కాదమ్మా. అసలు చాలా మంచి, మీరు ఇలాగా రాక్ చేసుకొని వెళ్ళిపోవాలమ్మా. మేము అందరం చెప్పుకోవాలి మా బీబీ అమ్మ ఇంత నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నారు యూట్యూబ్ ఛానల్ పరంగా, ప్లస్ ఏమో అగ్రి పరంగా కూడా ఇంత బాగా రాక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు అనేసి మేము అందరం గర్వంగా చెప్పుకుంటామా. థ్యాంక్ యూ అమ్మా. మీ గోల్స్ సపోర్ట్ ఎలాగుంటే అలాగ ముందుకు సాగుతాను. అలాగే మా భగవంతుడి తోడు కూడా ఉండాలి. మీకు ఇంకా 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 బాగుండాలి, ఆయుష్ ఆరోగ్యం అన్ని బాగుండాలి.
నా ఓకే అమ్మా, పిల్లలందరూ థ్యాంక్ యూ. నా పిల్లలందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ముందుకి ధైర్యంగా వెళ్ళిపోతాను. మీరు అందరూ నాకు ఏర్లు. తప్పకుండా అమ్మా, తప్పకుండా అమ్మా. ఓకే సపోర్ట్ అమ్మా. చేయకపోయినా కాదు, వెళ్ళిపోతున్నారు, ఒక సపోర్ట్ చేసి వృక్షానికి ఇంకెక్కడికి పెద్ద వెళ్ళిపోతారు. పెద్ద చెట్టుకి నిజమే మేడం, ఏర్లు సపోర్ట్ బలంగా చేయకపోయినా ఉంటేనే కదా. వెళ్ళిపోతున్నారు, సపోర్ట్ చేస్తే అమ్మ ఇంకెక్కడో ఉంటారు కదా మేడం. చాలా బాగా మేడం. సూపర్ అమ్మా, సూపర్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ మ్యామ్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ సో మార్నింగ్ లక్ష్మి అలాగే మేడం. నెక్స్ట్ వన్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, బేబీ అమ్మ. గుడ్ మార్నింగ్ అమ్మా. న్యూ గార్డెన్ లో కాదు, మన వెస్టేజ్ లో పోటీ పెట్ట మీరే ఫస్ట్ ఫేజ్ కొడతారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఇలా చెప్పలేను, ఏదో నాకు వచ్చి చెప్పానమ్మా. అమ్మా నిన్ను మించి ఎవరు చెప్పలేరు, చాలా బాగా చెప్పావు. నీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. బాగా చిన్నపిల్లలా చెప్తారు, చాలా నీట్ గా చెప్పారు. ఈ వేళ సెషన్ అయితే చాలా ఎంత ఎక్సలెంట్ గా ఉందమ్మా. మిమ్మల్ని చూసి అందరూ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా. మా అందరూ కూడా ఆయిల్ ఇలా కూడా పనిచేస్తుంది, మన క్యాప్సిల్స్ ఆరోగ్యానికి కాదు కదా, హెయిర్ కి కూడా పనిచేస్తుంది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అలాగే గార్డెన్ లో కూడా మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడి ఎంత రిజల్ట్ వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో వాడుకున్నట్టుగా కొంచెం కొంచెం చేస్తూ ఉంటేనే కదా గ్రోత్ తెలుస్తుంది. ప్రతి ఒక్క లీటర్ కూడా చేస్తే మాత్రం ఖచ్చితంగా మన అగ్రికల్చర్ లో కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మా యాప్లైనా రాలేదు మేడం. వస్తారమ్మా, వస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వన్ అండి. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుమా మేడం. గుడ్ మార్నింగ్ బేబీ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం అసలు నిజంగా ఎదురుగా మీరు లేరు కానీ నిజంగా కాళ్ళు మొక్కాలనిపిస్తుంది. అమ్మో అమ్మో. ఎందుకంటే చదువు లేదు అనుకుంటానే 5 సప్లిమెంట్ల గురించి చెప్పారు, ఒక హెయిర్ ఆయిల్ గురించి చెప్పారు. దాంట్లో ఇంగ్రీడియంట్స్ కలిపితే అసలు హెయిర్ కి ఉన్న సమస్యలు, హెయిర్ ఫాల్ కాడ నుంచి, వైట్ హెయిర్ రావడం కాడ నుంచి, చుండ్రు, పేలు, ఇవన్నీ సమస్యలకి పరిష్కారం. అంటే లక్ష్మీ మేడం కూడా ఒకసారి చెప్పినట్టున్నారు ఇవన్నీ. కానీ మేమైతే చేద్దాం అనుకున్నాం కానీ చేయలేకపోయాం. హెయిర్ ఆయిల్ ఇంట్లో ఉంటది కానీ రాయడానికి కూడా నాకైతే బద్ధకమే. తలకి అసలు నూనె పెట్టను. ఎప్పుడన్నా హెడ్ వాష్ చేయాలనుకున్నప్పుడు వీక్లీ వన్స్ నైట్ పెట్టి మామూలుగా స్నానం చేసేస్తాం కానీ ఇదైతే ఈ మధ్య రీసెంట్ గా నాకు కొంచెం బాగా హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఏదో చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయడానికి అవ్వట్లేదు. కొంచెం నాకు చెప్పాలంటే నా పరంగా నేను శ్రద్ధ తీసుకోవడం కూడా తక్కువ. కానీ ఈ రోజు మీరు చెప్పిన తర్వాత మా పాపకైతే హాస్టల్లో ఉంటది కాబట్టి మాక్సిమం తనకి ఏంటంటే ఎక్కువ ఈర్లు పట్టేసి తలకి పేలు ఎక్కువ ఉంటున్నాయి. ఈసారి తను వచ్చింది, నిన్ననే వచ్చింది హాస్టల్ నుంచి. ఈ హెయిర్ ఆయిల్ గురించి మీరు చెప్పి మాత్రం ఈ ఇంగ్రీడియంట్స్ తయారు చేసి ఈ రోజే నేను అమల్లో పెట్టి రేపు మా పాపకి అప్లై చేస్తాను మేడం. చాలా ఓకే ఎక్సలెంట్ అమ్మా. గా సెషన్ ఇచ్చారు. ముందు మీరు అగ్రీలో ఏదో అచీవ్మెంట్ తీసుకున్నారు, నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను. ఆ అచీవ్మెంట్ తీసుకున్నందుకు ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ మేడం. నిజంగా ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు. అసలు జూమ్ లో వీళ్ళతో మాట్లాడించాలి, వాళ్ళతో మాట్లాడించాలి అని లేకోకుండా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చి వాళ్ళలో ఉన్న టాలెంట్ ని బయటకు తీస్తున్న ముందు పివి లక్ష్మి మేడం మాత్రం చాలా కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక రాక్కులా తయారు చేస్తున్నారు ఈ జూమ్ ద్వారాగాను. మళ్ళీ జూమ్ రన్ చేయడం మొదలుపెట్టి నిజానికి ఒక చదువు ఉన్నదా లేదా అన్నది కాదు మేడం, ధైర్యంగా మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి, అదే మీ సక్సెస్. ఇంకా మీరు అగ్రిలోను చిన్న చిన్న పొట్లాలు కట్టించి మీరు ఇచ్చారంటున్నారు కదా, మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎందుకంటే అలా చేయాలన్న థాట్ ఎవరికీ రాదు. ఎందుకంటే ఒక 5 కేజీల ప్యాకెట్ వీళ్ళకి ఇవ్వాలని చూస్తారు కానీ ఎవరన్నా కొద్ది కొద్దిగా దీన్ని డివైడ్ చేసి కొన్ని భాగాల కింద ముందు శాంపిల్ కింద వాళ్ళకి ఇస్తే ఆ రిజల్ట్ పొందినప్పుడు వాళ్ళు ప్యాకెట్ అడుగుతారని మీరు నిజంగా థింక్ చేశారు చూడండి, ఆలోచించారు. మీ ఆలోచన విధానం చాలా బాగుంది మేడం. అందరూ బీబీ మేడం అంటా ఉంటారు జూమ్ లో. మీ మాటల ఫీడ్బ్యాక్ లో కూడా వింటుంటా. కానీ ఈ రోజు ఫుల్ గా మిమ్మల్ని కళ్ళతో చూసాము, మీరు చేసిన డెమోస్ కూడా చూసాం. ఎక్సలెంట్ మేడం. మీరు ఇంకెలా అయితే చాలా ముందుకు తీసుకెళ్ళిపోతారు. నిజంగా మీలాంటి డౌన్ లైన్ దొరికినందుకు సుమా మేడం చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఎవరో కుమార్ గారు, భవానీ కుమారి గారు మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. నేను అమలాపురం, నా పేరు దుర్గాభవాని అండి. నేను అమలాపురం ఉషారాణి మేడం టీమ్ అండి. మేడం నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా చాలా బాగా చెప్పారు. బీబీ మేడం అయితేనే వండర్ఫుల్ అండి. నిజంగా మేము చదువుకుని ఉండి కూడా
మేము ఈ జూమ్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం వల్ల మాకు నిజంగా సిగ్గుగా ఉందండి. డిగ్రీలు చదువుకున్నాము అంటే పేరుకే కానీ నిజంగా మనం వెస్టేజ్లో చదువు అవసరం లేదు, ఏజ్తో సంబంధం లేదని చెప్తారు చూసారా, నిజంగా అది ప్రూఫ్ చేశారండి బీడీపీ మేడం. అయితే చాలా వండర్ఫుల్గా చెప్పారండి ఈరోజు సెక్షన్ అయితే. చాలా చాలా బాగా చెప్పారు మేడం. ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు మేమైతే మీ జూమ్ వినే స్టార్టింగ్లో మేము జాయిన్ అయింది ఫస్ట్ మీ జూమ్ వినే మేము యాక్టివ్ అయ్యామండి. నేను ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్గా 27,000 రూపీస్ ఇన్కమ్ అయితే తీసుకోవడం కూడా జరుగుతుంది. సో ఆగిపోయింది జూమ్, సూపర్ అమ్మా. ఆగిపోయింది జూమ్ ఉంటే బాగుండేది అనుకునే వాళ్ళం మేమైతే. సో మీరు మళ్ళీ జూమ్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో మీరు ఇలాగే జూమ్లు అనేవి పెడుతూ ఉంటే మేము కూడా మీలే లక్షలు తీసుకుని కార్లు తీసుకుని స్టేజ్కి రావాలనేసి భగవంతుని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. లీడర్స్ ఒక చిన్న మాట అండి. యాక్చువల్గా కొంతమంది హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ ఆయిల్ అని చెప్పారు. అయితే మన హెయిర్ ఆయిల్ టీటీ ట్రీ ఆర్నికా అనే ఇంగ్రీడియంట్స్ ఎక్సలెంట్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎందుకంటే పూర్వకాలంలో ఆ ఇంగ్రీడియంట్స్ మెడిసిన్ లో యూజ్ చేసేవారు. సో అలాగే హెయిర్ కి సంబంధించిన మూలికల్లో కూడా వాడేవారు. అది ఎక్సలెంట్. టీటీ ట్రీ ఆర్నికా అనేది మనం తెచ్చుకొని యూజ్ చేసేదైతే ఉండదు. అంత మంచి ఇంగ్రీడియంట్స్ తో ఆ ఆయిల్ అనేది ప్రిపేర్ అయింది. అయితే ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అంటే టీటీ ట్రీ ఆర్నికా అనేది హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎవరి బాడీలో అయితే హీట్ ఎక్కువగా ఉందో ఆ హీట్ కి ఈ హీట్ కి కలిపి వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో అలాగే పడిన వాళ్ళకి ఎవరికైతే బాడీ కూలింగ్ గా ఉండి హెయిర్ ఆయిల్ పడిందో వాళ్ళకి వైట్ హెయిర్ అనేది చక్కగా గ్రోత్ తగ్గిపోతుంది. హెయిర్ అనేది మంచి గ్రోత్ అనేది వస్తుంది. డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. అంటే హీట్ ఎక్కువైన వాళ్ళకి మాత్రమే హెయిర్ ఫాల్ అవుతుంది. దానివల్ల భయపడవలసిన అవసరం లేదు. మీరు ఇమీడియట్ గా బ్రేక్ చెప్పండి. మా ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు. యూజ్ చేయకుండా ఈ రోజు అమ్మ ఏదైతే చెప్పారో క్యాప్సూల్స్ ఆల్రెడీ నేను గతంలో చెప్పుండే కదా, అవన్నీ మిక్స్ చేసి 15 days మీరు పక్కన పెట్టేసేయండి. అందులో వీలైతే అమ్మ అన్ని పర్ఫెక్ట్ గా చెప్పారండి. ఇంకా అందులో తిరిగి లేదంటే పొగడ్డం అని కాదండి. ఎవరు కూడా అంత థియరీ ప్రాక్టికల్ మనకి ఆమె ఆ వీడియో చేసినప్పుడు మినిమమ్ నాకు తెలిసి 1.5 hour 2 hours కష్టపడ్డారండి. ఎందుకు అంటే ఆమె ప్రజెంటేషన్ చేసుకోవాలి. అంటే ఆమె టాలెంట్ అనేది మన అందరికీ చూపించాలి, ప్రజెంటేషన్ చేయాలి. ఈ వీడియో అనేది ప్రతి సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడాలి ఒక మంచి ఆశయంతో ఆమె చాలా అద్భుతంగా చేశారు. మనం అందరూ కూడా ఆమెకి అప్రిషియేట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి అండి, ఎవరు ఏం చేసినా వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. ఆమె ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది ఆమె ఆలోచించారు. ఆ ఆలోచన ఈ రోజు మన ముందు ఉంచారు. ఇలా ఎవరైతే ఇండివిజువల్ గా ముందుకు వెళ్తారో వాళ్ళు మాత్రం మిరాకిల్ సక్సెస్ తీసుకుంటారు. సో అన్ని ఎక్సలెంట్ గా చెప్పారు. అందులో లాస్ట్ టైం కూడా మన రాజేశ్వరి మేడం ఒక చిన్న టిప్ చెప్పారండి మనకి. మన ఏదైతే సిఎండి ఉందో సిఎండి అనేది ఒక 5 drops అందులో మిక్స్ చేయండి. సిఎండి అనేది ఏం చేస్తుంది అంటే అది కూడా ఇన్ఫెక్షన్స్ ని బ్యాక్టీరియాని కిల్ చేసే క్యాపబిలిటీ ఉందండి. అలాగే స్కాల్ప్ కి కూడా స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఇవన్నీ బీబీ అమ్మ చెప్పినవన్నీ కలిపి అలా కలుపుతూ అలాగే మన రాజేశ్వరి అమ్మ చెప్పినటువంటి సిఎండిలో ఒక 5 drops మీరు వేసి 15 days పక్కన పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత అప్పుడు అమ్మ చెప్పినట్టు గోరువెచ్చగా వేడి చేసుకొని కాటన్ తో స్కాల్ప్ కి అప్లై చేస్తూ ఎందుకు గోరువెచ్చగా వేడి చేయమంటాము అంటే మన స్కాల్ప్ లో ఉన్న సెల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయినప్పుడు ఏమవుతుంది, చాలా మందికి అక్కడ హెయిర్ గ్రోత్ అనేది ఉండదు. ఒక్కొక్క రూట్ లో 5 layers హెయిర్ గ్రోత్ రావాలి. కానీ ఇప్పుడున్న పొల్యూషన్ వల్ల హెయిర్ గ్రోత్ లేదు. ఆ సెల్స్ అన్ని కూడా డెడ్ అయిపోయి ఎప్పుడైతే మీరు హీట్ చేస్తారో సెల్స్ అన్ని కూడా యాక్టివ్ అయ్యి ఈ హెయిర్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ న్యూట్రిషన్స్ తో కలిపి సెల్స్ లోపలికి ఇంక్లూడ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఒక రోజు నైట్ అంతా ఉండిపోతుందో ఆ నైట్ ఏం చేస్తుందంటే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. స్కాల్ప్ అనేది స్ట్రాంగ్ గా అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా జరిగి వీక్లీ 2 times మనం ఇలా బ్లడ్ మసాజ్ చేయడం వల్ల అమ్మ చెప్పారు మసాజ్ చెయ్యండి అని మనకి వేళ్లతో చూపించారు. మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఆల్రెడీ ఈ రోజు రేపో ఊడిపోతుంది అన్న హెయిర్ బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ రీగ్రోత్ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్టతల మీద కూడా హెయిర్ స్టార్ట్ అయిన టెస్టిమోనియల్స్ ఉన్నాయి ఈ హెయిర్ ఆయిల్ వల్ల. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా రెగ్యులర్ గా వాడితే బయట ఆయిల్ అవసరం లేదండి. మన ఆయిల్సే మనం హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ దాని మీద ఉన్న రేటు సేల్ చేస్తున్నారో ఈ క్యాప్సూల్స్ వేసిన తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ మీరు 100 rupees దాని మీద చార్జ్ చేసి కూడా హెయిర్ ఆయిల్ మీరు సేల్ చేయొచ్చు. అంత అద్భుతంగా ఉంటుందండి. సో మీకు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది మీకు చెప్పాలని మీకు ఈ మెసేజ్ చెప్పాను. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ సరస్వతి గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్ వెరీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. బీబీ అమ్మ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. సుమా మేడం గుడ్ మార్నింగ్ మేడం. బీబీ అమ్మ చాలా ఎక్సలెంట్ గా చెప్పింది మేడం, చాలా బాగుంది. నాకు కూడా హెయిర్ హెయిర్ బాగా లాస్ అవుతుంది. నేను కూడా ఇక బీబీ అమ్మ చెప్పినట్టు చేసుకోవాలి, కానీ మాటల్లో చెప్పలేం. బాగా చెప్పింది అమ్మ. సూపర్ మేడం. లేట్ లేట్ చేయకండి అమ్మా, వెంటనే చేసుకోండి. చేసుకుంటానమ్మా. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ వన్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గ్యాప్ ఇవ్వట్లేదు అసలు. బాగా మీ మేడం? వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉందమ్మా. బాగా థ్యాంక్ చేశారు. యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరు పండించిన కూరగాయలు కూడా నాకు ఇచ్చారు. బీరకాయలు, చిక్కుడుకాయలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అమ్మా. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం Thank చిన్న you, రిక్వెస్ట్. చెప్పండి మేడం. మేడం మా పాపకి 5th ఇయర్ అండి. అయితే పాపకి బాగా పల్చగా ఉంటది మేడం, జుట్టు అనేది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందండి. అయితే ఆ కాడ షాంపూ వాడుతున్నాం మేడం. పాపకి హెయిర్ ఆయిల్ లో మేడం చెప్పినట్టుగా ఇప్పుడు క్యాప్సూల్స్ అన్ని వేసి అప్లై చేయొచ్చా మేడం? చేయండి మేడం, హ్యాపీగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం లాస్ట్ వన్ అండి. మేడం గుడ్ లక్ష్మి మేడం మార్నింగ్. ఇప్పుడు అడిగారు కదా, ఆ మేడం ఎస్ మేడం. మన కరివేపాకు ఉంటది కదా మేడం, ఆ Yes, కరివేపాకు అనేది పచ్చిగా ఉండే కరివేపాకుని చేతిలో కొంచెం నలుపుకొని ఆ రసాన్ని తలకి అలా అప్లై చేస్తే, చిన్న బేబీ అంటున్నారు కాబట్టి హెయిర్ గ్రోత్ ఇంకా బాగుంటది మేడం. డైలీ ఆ రసం అనేది మసాజ్ లా చేసి తర్వాత మీరు ఏదైతే ఆయిల్ పెట్టి హెడ్ బాత్ చేస్తారో, రోజు తప్పించి రోజు స్నానం చేయిస్తారు కదా, ఆ టైంలో చేయండి మేడం, మంచి హెయిర్ గ్రోత్ వస్తుంది. ఓన్లీ హెడ్ వాష్ చేసినప్పుడే పెట్టాలి మేడం? ఆ ఆ కరివేపాకు ఆయిల్ అదే ఆకుల్ని చేతిలో నలుపుకున్న తర్వాత మీకు కొంచెం లైట్ గా రసంగా వస్తుంది కదా మేడం, అది ఓకే అలా తలకి రాయండి. రాసిన తర్వాత కొంచెం లైట్ గా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా అలా మసాజ్ లా చేసి ఆ తర్వాత హెడ్ బాత్ చేయించండి. నైట్ పెట్టేసి పొద్దున్న చేసినా పర్వాలేదు, ఎందుకంటే కరివేపాకే కదా మేడం, దానివల్ల ఏమి ఓకే ఇబ్బంది ఉండదు. హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. చిన్న పాప అంటున్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి వచ్చే హెయిర్ చాలా మంచి గ్రోత్ వస్తుంది అనమాట. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం లాస్ట్ వన్, టైం అయింది, ఫాస్ట్ గా చెప్పండి మేడం. అంటే చాలా అదే మనకి గ్యాప్స్ లేవు మ్యామ్కి, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువైపోయింది. సాహో సార్ మాట్లాడినప్పుడు మంత్లీ వన్స్ మీటింగ్ ఇచ్చినప్పుడు సాహో సార్ జూమ్ అయిపోయిన తర్వాత మేడం ఇలానే ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి అవతల వాళ్ళు మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు, అంత ఫేమస్ అయిపోయారు ఈ రోజు. అమ్మ మీరు వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ అమ్మా. యూ అమ్మా. మేడం అమ్మా గుడ్ మార్నింగ్. సరస్వతి అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఇంట్లో ఉండి పంటలు పండించేస్తున్నారు మీరు. మాలాంటి వాళ్ళు బయట ఎకరాలు ఉన్నా కూడా సంవత్సరానికి ఒకటే పంట తీస్తాం, కానీ మీరు ఇంట్లో ఉండి 400 రకాల కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని పండిస్తున్నారు. ముందుగా మీ ఓపికకి, మీ సహనానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మీరు ఇచ్చినటువంటి జూమ్ సెక్షన్ చాలా చాలా అద్భుతంగా ఉంది. సాహో సార్ లాగే మీరు కూడా ఫుల్ ఫేమస్ అయిపోయారు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వన్ అండి, లాస్ట్ వన్. ముని మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సుమా మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ బీబీ అమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోల్డ్ స్పూన్. గుడ్ మార్నింగ్ నవక. హలో సరే. థ్యాంక్ యూ తల్లి. నెక్స్ట్ నువ్వే. చాలా చాలా బాగుంది కాల, ఈ రోజు నాకు చాలా బాగా నచ్చింది. హలో అమ్మా చెప్పమ్మా. ఆ హెయిర్ ఆయిల్ ఎన్నిసార్లు తెచ్చివాడినా తల ఊడిపోతుంది కాలని అదని చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇలా వాడడం స్టార్ట్ చేస్తాను ఈ రోజు నుంచి. ఓకే ఓకే. లక్ష్మి మేడం ఈ రోజు పెట్టారు కానీ కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది, ఈ రోజు బాగా అర్థమైంది నాకు. ఓకే సూపర్.
మీరు త్వరలోనే ఫ్లైట్ ఎక్కాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు మీరు అందరూ ఏర్లట్టాలి, మీరు అందరూ నాకు సపోర్ట్గా దండగా ఉంటే నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ అమ్మా. మేడం. సో ఈ రోజు ఒక ఇంత అద్భుతమైన సెషన్ ఇచ్చిన బీబీ మేడం కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మరి ఈ సెషన్ కి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. రేపు మరి సరస్వతి మేడం టీం నుంచి ఒక అద్భుతమైన లీడర్ తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ రోజు ఫ్రైడే నైట్ జూమ్ మీటింగ్ 8:30కి కూడా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి అమ్మకి అందరూ కూడా ఒక్కసారి థ్యాంక్ యూ చెప్పేస్తే మనం అందరూ కూడా జూమ్ క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వన్స్ అగైన్ అందరూ కూడా సెల్ఫ్ ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ చేయలేని వాళ్ళు సెల్ఫ్ ఇవి కూడా చేసుకోండి. Thank you, Bibi madam. Thank you so much. థ్యాంక్ యూ టీమ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, madam. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. రేపు మళ్ళీ థ్యాంక్ జూమ్ యూ లో అమ్మా. థ్యాంక్ యూ కలుద్దామండి. వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బీబీ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మేడం థ్యాంక్ యూ లీడర్స్, Thank థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్, జూమ్ క్లోజ్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.